మీ అబ్బాయి ఏం చదువుతున్నారండి? ఇంజినీరింగ్ చదువుతున్నారండి. ఎంబీబీఎస్ చేస్తున్నారండి. సాధారణంగా పేరెంట్స్‌కి ఇలా చెప్పుకోవడం చాలా గొప్పగా అనిపించేది గతంలో. బట్ ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తోందండి. ఎన్ని తరాలు మారినా ఇంజినీరింగ్‌కి, ఎంబీబీఎస్‌కి ఉన్న క్రేజ్ అయితే తగ్గట్లేదు. మరి ఇప్పుడు ఇంజినీరింగ్ గానీ, ఎంబీబీఎస్ కానీ ఇతర టెక్నికల్ కోర్సెస్‌ని ఆప్ట్ చేసుకోవడం అనేది కరెక్టే అంటారా? అసలు మోస్ట్‌లీ ఇంజినీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒరాకిల్ లేదు అంటే అమెజాన్ టీసీఎస్ కానీ ఏ కంపెనీ తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా దేశవ్యాప్తంగా తీసుకున్నా టెక్ దిగ్గజాలన్నీ కూడా ఇప్పుడు ఒకటే ఎక్కువగా వినిపిస్తున్న మాట లే ఆఫ్స్. గతంలో 1,24,000 మందిని లే ఆఫ్స్ చేశారు. ఈ సంవత్సరం ఇంకా మే నడుస్తోంది 1,03,000 ఉద్యోగాలు అయితే తీసివేశారు. ఇంకొక చేదుగా అనిపించే ఒక వార్త ఏంటో తెలుసా? ఇంకా పిల్లలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు, వాళ్ళకి లైఫ్ అంటే ఏంటో కూడా తెలియదు. జస్ట్ 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివి లైఫ్ని ఏంటో తెలుసుకుందాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు క్యాంపస్లో సెలెక్ట్ అయ్యి ప్లేస్మెంట్స్లో ఒరాకిల్లో జాబ్ సంపాదించారు. సో వాళ్ళు ఒరాకిల్లో జాబ్ వచ్చిన తర్వాత పర్వాలేదు, సేఫ్గానే ఉన్నాం, ఇతర కంపెనీస్లో ట్రై చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. కాలేజ్ మేనేజ్మెంట్ కూడా రూల్స్ పెట్టింది, ఒక కంపెనీలో మీకు వచ్చేస్తే ఇంకో కంపెనీలో మీరు పార్టిసిపేట్ చేయడానికి లేదు అని. సో ఒరాకిల్లో మనం తీసుకున్నాం కదా ఆఫర్ లెటర్, సో ఇంకెందుకులే అనుకున్నారు. వాళ్ళు కూడా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు ఫర్దర్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్లో. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆల్ ఆఫ్ సడన్గా ఏవైతే మేము ఆఫర్ లెటర్స్ ఇచ్చామో వాటన్నిటినీ క్యాన్సిల్ చేస్తున్నామంది ఒరాకిల్. సో ఇప్పుడు ఈ పసిపిల్లలు ఇన్ ద సెన్స్ అంటే లైఫ్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయని విద్యార్థులని నా ఉద్దేశం. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళ మానసిక స్థితి కానీ లేదు అంటే సమాజంలో ఆల్రెడీ చెప్పేసుకుని ఉంటారు. మన పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే జాబ్ వచ్చి తీసేయడం అంటే ఈ పరిస్థితి ఏం అర్థం అవ్వదు, బయట సమాజంలో ఏం జరుగుతుంది ఇవన్నీ ఏం అక్కర్లేదు. సో ఆ పిల్లల్ని కూడా చాలా ప్రెజర్ చేస్తూ ఉంటారు, ఆ కంపెనీలలో మళ్ళీ జాబ్ తెచ్చుకో, అది చేయి ఇది చేయి అంటూ కూడా. సో పేరెంట్స్ కొంచెం అర్థం చేసుకోండి, పరిస్థితులు అయితే గతంలాగా లేవు, ఇప్పుడు చాలా మారిపోయినాయి. సో ఇంత మారుతున్నప్పుడు కూడా ఇంకా ఇంజనీరింగ్ చదవాలా అంటే మీరేం చెప్తారు? సో చాలామంది నో చెప్తున్నారు. బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది మరొక వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో ఏం చేద్దామంటే నిజంగా ఒక సంక్షోభంలోకి వెళ్ళిపోతుందా బీటెక్ అంటే ఏంటి అనేది ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఎస్ అని చెప్తున్నారు, కొంతమంది నో అని చెప్తున్నారు. నాలెడ్జ్ ఉంటే ఎప్పటికీ ఎవరిని కూడా రీప్లేస్ చేయలేము, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఏ టెక్నాలజీ వచ్చినా అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో 2 సైడ్స్ కూడా ఉన్నాయి, ఓకేనా. ఆశించిన భవిష్యత్తు చాలా కన్స్ట్రక్టివ్గా ఉంది. సో ఇలా చేసుకుంటాను, ఇలా వెళ్తాను, 4 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి, నా ప్రాజెక్ట్స్ అయిపోయినాయి, సో నేను జాబ్ తెచ్చేసుకుంటాను, ఇల్లు కట్టేసుకుంటాను, కార్ కొనేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కనేస్తాను, ఆనందంగా ఉంటాను. ఇది ఎక్కువ మంది కలలు కనే కళ, ఓకేనా. రియాలిటీ ఏంటంటే చదువుకున్నాను కానీ జాబ్ లేదు, ఇంకా నాకు ఈఎంఐస్ కూడా ఉన్నాయి. పోనీ జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయ్యాను, ఇమీడియట్గా ఇల్లు కొనేసాను, కారు కొనేసాను, లగ్జరీ మెయింటెనెన్స్. సో ఇప్పుడు ఉద్యోగం ఆల్ ఆఫ్ సడన్ తీసివేయడం జరిగింది, సో లే ఆఫ్స్లో భాగంగా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎంత డిస్ట్రక్షన్ కనిపిస్తుందో చూసారా? లైఫ్ ఇలా ప్లాన్ చేసుకుంటే ఫేట్ ఇలా మార్చేసింది. ఎందుకు? మీరు ఇంజనీరింగ్ చేశారు కాబట్టి అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, ఓకేనా. సో ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు అంత భయంకరమైన స్థితిలో ఉందా అంటే నాలెడ్జ్ లేని వాళ్ళకి ఉంది అనేది కొంతమంది ఇచ్చే సమాధానం. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. నాలెడ్జ్ ఉండి కూడా ఎంటెక్ చేసి పిహెచ్డీలు చేసి ప్యూన్ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకుంటున్న విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళు తోపు నాలెడ్జ్లో, వాళ్ళకి ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అక్కడ కనిపించేది అన్ఎంప్లాయ్మెంట్, ఇక్కడ కనిపించేది ఎంప్లాయ్మెంటే, బట్ అన్ఎంప్లాయీస్గా తయారు చేస్తున్నారు. మొత్తం దేశంని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మీరేమంటారు? ఇంత బర్నింగ్ ఇష్యూస్ నడుస్తున్నా కూడా, అంటే ఇది కాదు ఇంకా చాలా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఇది ప్రపంచంలో మన భారతదేశాన్ని ఏ స్థానంలో నిలబెట్టిందో ఇప్పుడు ఆ స్థానం నుంచి కింద పడేసే అంత ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే మన ఎంప్లాయ్మెంట్ కోల్పోవడం అంటే అది చిన్న విషయం కాదు, సమాజంలో అన్ని రకాలుగా మనం ఇంపాక్ట్ చెందుతాం. ఇప్పుడు ఎక్కడో బ్యారెల్ ప్రైస్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ అంటే అది ఈవెన్ నా లైఫ్ని మీ లైఫ్ని కూడా ఇంపాక్ట్ చేస్తుందండి. సో ఇప్పుడు పెట్రోల్ ధరలు ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నాను, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, ఓకేనా. దానివల్ల అటు అగ్రి బిజినెస్ చూస్తున్నా అంటే రైతులు పెస్టిసైడ్స్ పెరుగుతాయి, లేదంటే కాస్ట్ పెరుగుతుంది, వాటి వల్ల మన నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇటు పెట్రోల్, నాకు కార్ లేదు నేను కార్ వేసుకురాను, పెట్రోల్ ధరలు పెరిగింది నాకేంటి ఇబ్బంది అనుకోకండి. పెట్రోల్ ధరలు పెరిగితే అన్ని రకాల సుంకాలు పెరుగుతాయి. మోస్ట్లీ రూపాయి వాల్యూ అనేది పడిపోతుంది. డాలర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 96 రూపీస్ ఉంది రూపీ విలువ.
అది ఇంకా పడిపోయింది అనుకోండి, డాలర్తో రూపాయి మారకం విలువ, మన నిత్యావసర సరుకులు ఎఫ్ఎంసీజీలో ఉన్న అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతే ఆటోమేటిక్గా మనం పాకెట్లోంచి ఎక్కువ డబ్బులు తీసి ఖర్చు పెట్టాలి. ఓకేనా? ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్గా చెప్పాను. సో ప్రతిదీ ఎఫెక్టే. ఎక్కడో ఏదో జరిగింది కదా, 90 వరకు రాలేదు కదా అనుకోకండి. ప్రతి దానివల్ల మనం ఎఫెక్ట్ చెందుతాం. మధ్య తరగతి కల బీటెక్ అనేది కేవలం డిగ్రీ కాదు, ఒక కుటుంబపు సామాజిక హోదా. సో అందుకోసమే మనం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే మనకి రీఎంబర్స్మెంట్ లాంటివి ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా బీటెక్ లాంటి పెద్ద చదువులు చదవాలి. సో అదొక పెద్ద చదువు కాబట్టి పెద్ద చదువులు చదవాలి అంటూ కూడా రీఎంబర్స్మెంట్లు ఇవ్వడం, ఫ్రీగా సీట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశారు. కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. పెట్టుబడి నష్టం, లక్షలు పోసి చదివించిన రాని మేలు. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, బిజినెస్ కానీ స్టడీస్ కానీ ఏదైనా కానీ. సో పిల్లల్ని చదివించడం మా బాధ్యత, మంచిగా చదివించాం. కానీ చదివిన పిల్లలు అలా ఖాళీగా కూర్చుంటే ఏ తల్లిదండ్రులు మనసు ఒప్పుతుంది చెప్పండి? కాబట్టి పిల్లలు సెటిల్ అవ్వడం అంటే వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం రావడమే. ఉద్యోగం రావడం అంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవడమో, లేదంటే 2-3 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగం కోల్పోవడమో కాదండి. వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యే వరకు, అంటే వాళ్ళ మనవలు సెటిల్ అయ్యే వరకు ఈ తండ్రి మధ్యలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఉద్యోగం చేస్తూనే ఉండాలి. అది సెటిల్ అవ్వడం అంటే. చీకటి భవిష్యత్తు అసలు ఏంటి? హైదరాబాద్ సాక్షిగా అంధకారంలోకి జారిపోతున్న ఒక తరం. సో ఇప్పుడు ఏదైతే జనరేషన్ ఉందో 90s, యాక్చువల్గా 90s కిడ్స్ని చాలామంది అయ్యో పాపం అనుకున్నట్టు చూస్తూ ఉంటారు. ఆ 90s కిడ్స్ లాస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న జనరేషన్ అంతా కూడా జాబ్లెస్గా ఉంటున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మరి టాప్ ప్యాకేజెస్ అవి కూడా మాట్లాడుతున్నారు కదా అంటే ఆ లెక్క వేరు, అది కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి కూడా ఆలోచించండి. ఇంతకుముందు ప్రొటెస్ట్ చేసినట్టు బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే అలాంటివి ఏమీ ఉండవు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. మీరేం చేయాలి అంటే ఉన్న చోటు నుంచే నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇంత చిన్న జాబ్కి నేను జాయిన్ అవ్వాలా అంటే ఆత్మగౌరవాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. కానీ చిన్న జాబా పెద్ద జాబా కాదు, ఇమీడియట్గా ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఎందుకంటే దీన్ని రిఫరెన్స్గా చేసుకుని పెద్ద జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, క్యాంపస్ గేట్ దాటుతున్నది ఎలాగో ఒక్కసారి చూద్దాము. మోస్ట్లీ అందరూ ఖాళీ చేతులతోనే ఉన్నారు. ఎక్కడో ఒక 60%, 70% మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిసెప్షనిస్ట్ గాను లేదంటే ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారు. అది తప్ప అంటే నేను అసలు తప్పనను. అప్పు చేయడం కంటే చిన్న జాబ్లో జాయిన్ అవ్వడం కూడా చాలా ఉత్తమం. ఓకేనా? అంటే అందాక. ఓకే, 60% సాధారణ కాలేజీల్లో కనీసం ఒక్క ఆఫర్ లెటర్ లేకుండానే బయటకు వస్తున్న విద్యార్థులు. సో వీళ్ళ భవిష్యత్తు ఏంటి అంటే ఏం ఆన్సర్ చేస్తాం? ఈ రోజుల్లో రిఫరెన్స్ లేకుండా, ఈ రోజుల్లోనే కాదు గత 10 సంవత్సరాల నుంచి చూసినా కూడా ఏదైనా జాబ్ ఉంటే చూడండిరా, లేదంటే ఏదైనా జాబ్ ఉంటే చెప్పన్నా, ఇవే నడుస్తున్నాయి. ఎందుకంటే రెఫరెన్స్ లేకుండా మనకి ఒక్కరు కూడా జాబ్ ఇచ్చే పరిస్థితిలో లేరు. 70% టాప్ కాలేజీల్లో సైతం ఉద్యోగాలు సాధిస్తున్న వారి గరిష్ట సంఖ్య ఇది మాత్రమే. సో టాప్ కాలేజెస్లో కూడా ఇదే పరిస్థితి నడుస్తుందండి, అంటే ఎక్కడైనా కానీ. ఇంకా ఒకటి ఏంటంటే, ఏవైతే కాలేజెస్ ఉన్నాయో, పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయో, వాళ్ళు ప్లేస్మెంట్స్ కూడా తీసుకురాలేకపోతున్నారు. మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి క్లాసులు చెప్పట్లేదు. ఒక్కొక్క విద్యార్థి, ఈవెన్ గవర్నమెంటే 35,000 ఇస్తుంది రీఎంబర్స్మెంట్ పేరుతో. దాంట్లోంచి ఒక్కొక్క విద్యార్థి నెత్తిపైన కనీసం లీస్ట్ 2,000 ఖర్చు చేసినా కూడా వాళ్ళకి ఈ సిఆర్టీ క్లాసెస్ ఇప్పించడమో, లేదంటే వాళ్ళని ప్లేస్మెంట్స్కి రెడీ చేయడమో చేయొచ్చు. తెలుసు కదా? కానీ ఇవన్నీ కాలేజెస్ ఏం పట్టనట్టు ఊరుకుంటుంది, పట్టించుకోవట్లేదు. అండ్ ఇంకొకటి, ఈ తీసుకొచ్చిన కంపెనీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఏ టెలికాలింగ్కో, బీపీఓలకో వీటికి మాత్రమే పరిమితం అయిపోతూ ఉంటారు. చదివింది ఏంటి? టెక్నికల్ జాబ్. చేసేదేంటి? కాల్ సెంటర్ జాబు. అసలు సంబంధం ఉందా? సో ఇప్పుడు నేనే మాట్లాడింది అదేనండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఐటీ ఆఫర్ లెటర్ ఇస్తారు, కానీ చేసేదేంటి? సేల్స్ లేదంటే కస్టమర్ కేర్ జాబు. ఇవి మనకి కంపెనీస్ కాలేజెస్ తీసుకొస్తున్న కంపెనీస్. కాలేజ్ వాళ్ళు కూడా ఆలోచించాలి. మీ కాలేజ్ యొక్క గౌరవం పెరగాలి అన్నా, లేదు అంటే మీ కాలేజ్ షట్ డౌన్ అవ్వకుండా ఉండాలి అన్నా, ఫర్దర్గా మీకు అడ్మిషన్స్ రావాలి అన్నా ప్లేస్మెంట్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే బయటకు వచ్చిన పిల్లలు మాట్లాడేది మా కాలేజ్లో మంచి మంచి కంపెనీస్ తీసుకొచ్చారా అని మాట్లాడతారు తప్ప చెత్త కంపెనీస్ తీసుకొస్తే ఎవరు ప్రస్తావించడం, ఎవరు రిఫర్ కూడా చేయరు. సో కాలేజ్ యాజమాన్యం అంతా గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మంచి మంచి కాలేజెస్ని తీసుకురండి. 100లో అక్కర్లేదు, కనీసం ఒక 10 కంపెనీస్ తీసుకురండి. పిల్లల భవిష్యత్తు ఇది. అర్థమవుతుందా? ఒక్కసారి మనం నిరుద్యోగుల ఆవేదన, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీల వాదన కూడా ఒక్కసారి ఎలా ఉందో మాట్లాడుకుందాం. నిరుద్యోగుల ఆవేదన, కంపెనీలు క్యాంపస్లకు రావడం తగ్గిపోయింది.
కాలేజీల్లో ఉద్యోగానికి అవసరమైన శిక్షణ ఇవ్వడం లేదు. ఇస్తున్న జీతాలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. సో క్యాంపస్‌కు కంపెనీలు రాకపోతే, బయట రెఫరెన్స్‌లు దొరక్క, ఇచ్చేవాళ్ళు లేక ఎంత ఇబ్బంది పడతారో, ఎన్ని సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకుంటారో కూడా ఈ అమీర్పేట్ సెంటర్‌కొస్తే చాలామందికి తెలుస్తుంది. కాలేజీల్లో ఉద్యోగానికి అవసరమైన శిక్షణ ఇవ్వడం లేదు. సో ఇది పూర్తిగా కాలేజ్ తప్పిదమేనండి. లక్షల్లో, వేలల్లో ఫీజులు కడుతున్న విద్యార్థులకు మీరు ఖచ్చితంగా శిక్షణ ఇవ్వాలి. ఓకేనా? ఇస్తున్న జీతాలు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. సో ఇప్పుడు మనం 12 గంటలు పని చేయాలంటారు, నెలకి 12,000 ఇస్తా అంటారు. ఇంకొకటి అంటే బయటకు వస్తే మాట్లాడుతున్నాను, క్యాంపస్లో ఉంటే మనకి ఖచ్చితంగా ఒక 6-7 లక్షల మినిమం ప్యాకేజ్ అయితే దొరుకుతుంది. కాబట్టి అందరూ విద్యార్థులు కూడా 100% కాలేజీల్లోనే ప్లేస్మెంట్ సాధించాలి. లేదు అంటే బయటకు వస్తే మాత్రం విపరీతంగా ఈ బార్గెనింగ్ చేయడం, లేదంటే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఆఫర్స్ ఇవ్వడం మనకి జరిగే అవకాశం ఉంటుంది. అంటే మీకు రావాల్సిన ₹1,00,000 శాలరీ అనుకోండి, వాళ్ళు ఆఫర్ చేసేది ₹20,000 శాలరీయే. కాబట్టి పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేలోపు కాలేజ్ తీసుకొచ్చే క్యాంపస్లో మీరు ఖచ్చితంగా రిక్రూట్మెంట్ సాధించాలి. ఓకేనా? సాఫ్ట్వేర్ కంపెనీల వాదన, మార్కెట్ మాంద్యం కారణంగా ప్రాజెక్టులు తగ్గిపోయాయి. కాలేజీల నుంచి వస్తున్న విద్యార్థుల్లో కనీస నైపుణ్యాలు లేవు. నైపుణ్యాలు లేని వారిని లక్షల ప్యాకేజీలు ఇవ్వలేము. సో మార్కెట్ మాంద్యంగా కారణంగా, ఈ మాంద్యం అనేది జస్ట్ మనకి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసింది అయ్యి ఉండొచ్చు. అది కేవలం ఒక స్పాన్ ఆఫ్ మంత్స్ లేదంటే ఒక ఇయర్ ఉంటుంది తప్ప ఎల్లకాలం ఉండదు మాంద్యం అనేది. ఓకేనా? అది మళ్ళీ పోతుంది. అప్పుడు మనకి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో అదొక లెక్క. కాలేజీ నుంచి వస్తున్న విద్యార్థుల్లో ఒకసారి కాలేజ్ యాజమాన్యాలు కూడా ఈ 2 పాయింట్స్ గమనించాలండి. కాలేజీల నుంచి వస్తున్న విద్యార్థుల్లో కనీస నైపుణ్యాలు లేవు. వాళ్ళు బీటెక్ చదువుతున్నారు కానీ ఎలా చదువుతున్నారో, ఎందుకు చదువుతున్నారో వాళ్ళకే తెలియని విద్యార్థులు కూడా ఉంటారు. నేను టాపర్స్ గురించి మాట్లాడట్లేదు, ఏదో టైంపాస్ బ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? అసలు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది జీరో. రీసెంట్ డేస్లో చాలామందిని కొన్ని క్వశ్చన్స్ అడిగితే కూడా చెప్పలేకపోతున్నారు. అండ్ స్కూల్ పిల్లల్లో కూడా కనీసం వాళ్ళకి ఎలాగా కూడికలు చేయాలి, తీసివేతలు చేయాలి, ఇవి కూడా ఎడిషన్స్ ఏంటి, సబ్ట్రాక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఏం తెలియట్లేదు. అసలు కొంతమందికి అయితే రీసెంట్ డేస్లో క్యాలిక్యులేటర్ ఫోన్లో వాడడం స్టార్ట్ చేసిన తర్వాత టేబుల్స్ అసలు అవసరమే రావట్లేదు. నైపుణ్యాలు లేని వారికి లక్షల ప్యాకేజీలు ఇవ్వలేము. సో ఇప్పుడు మనం ప్రాక్సీ చేసో ఏదో ఒకటి చేసో మనం ఎంటర్ అయిపోతున్నాం. ఓకేనా? ఎంటర్ అయిన తర్వాత మీరు నేర్చుకోకుండా అలాగే ఉంటే మిమ్మల్ని ఎందుకు ఉంచుకుంటాయి కంపెనీలు? కాబట్టి ఏదోలాగా ఎంటర్ అయ్యారు. సో దానికి నేనేం పేర్లు పెట్టట్లేదు, అది కంపెనీస్ వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. ఓకేనా? మీరు ఒక్కసారి మీకు జాబ్ వచ్చిన తర్వాత టెక్నికల్గా ఎలా నాలెడ్జ్ పెంచుకోవాలి, ఇవన్నీ మీరే నేర్చుకోవాలండి. అవన్నీ ఖచ్చితంగా మీరే చూసుకోండి. ఓకేనా? నైపుణ్యాలు లేని వారికి లక్షల ప్యాకేజీలు ఇవ్వలేము. సో తీసుకుంటున్నారు, ఒక 2-3 మంత్స్ చూస్తారు. చూసిన తర్వాత పర్ఫెక్ట్గా అనిపించకపోతే ఇమీడియట్గా నిర్దాక్షిణంగా తీసేస్తారు. ఎందుకంటే 6 నెలలు మనకి ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది. 6 నెలలు వాళ్ళు చూస్తారన్నమాట వర్క్. సో ఆ టైంలో మిమ్మల్ని తీసేయచ్చు కూడా. సో మీరు తీసేయకుండా పర్మనెంట్ ఎంప్లాయీ లాగా మీరు ప్లాన్ చేసుకోండి. మనం చదువుకుంటున్నామా కొంటున్నామా అంటే అందరూ కొంటున్నాం. ఓకేనా? చదువుకునే రోజులు ఎప్పుడో అయిపోయాయి. ఎప్పుడైతే ప్రైవేట్ పరం అయ్యిందో అప్పటి నుంచి అందరూ కూడా చదువుకుంటున్నారు తప్ప చదువుకోవట్లేదు. ఓకేనా? ఈ చదువుకునే దాంట్లో కూడా ఇంకా దౌర్జన్యాలు ఉన్నాయి. మనకి కొన్ని కాలేజెస్ ఏంటంటే సీట్లు ఉంటాయి కానీ వాటిని నిర్మోహమాటంగా మాట్లాడాల్సిన మాటలండి. ఎందుకంటే చాలా కాలేజెస్లో ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు డొనేషన్స్ ఇవ్వకపోతే కనుక మీకు సీట్ ఇవ్వరు. మంచి మంచి కాలేజెస్ ఉంటాయి, పేరుకి చాలా పెద్దవి, అన్ని రకాలుగా ప్లేస్మెంట్స్లో కూడా టాప్ ఉంటాయి, అన్ని రకాలుగా పెద్దవి కాలేజెస్, మంచివి కూడా. కానీ అక్కడ ఈ డొనేషన్స్ దందా అనేది జరుగుతూనే ఉంది. పేరుకే ఇంజనీరింగ్ కళాశాలలు డబ్బులు డొనేషన్లతో విద్యార్థులను దోపిడీ చేస్తున్నారు. డొనేషన్ల దందా, పేరుకే ఇంజనీరింగ్ కళాశాలలు డబ్బులు డొనేషన్లతో విద్యార్థుల దోపిడీ. శిక్షణ మాత్రం శూన్యం. నైపుణ్యాలు పెంపొందించి ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడం, వైఫల్యమైన వ్యవస్థ, కేవలం సర్టిఫికెట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం వల్ల రోడ్డున పడుతున్న నిరుద్యోగ సైన్యం. సో మనకి కాలేజ్ ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి మొహమాటము లేదు. కాలేజ్ వాళ్ళే పిల్లల్ని మీరు జాయిన్ చేసుకుంటారు, వాళ్ళకి ఫీజులు కట్టించుకుంటారు. బయటకు పంపించేటప్పుడు ఖాళీ చేతులతో పంపించకుండా వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చి పంపిస్తే చాలా బాగుంటుందండి. సో దానికి తగ్గట్టు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం మీదే. కాలేజ్ యాజమాన్యం పైనే శిక్షణ బాధ్యత మొత్తం ఉంది. డొనేషన్ల దందా, సో మనకి దానికి మనం ఏం చేయలేం. ఓకేనా? డొనేషన్లు ఇవ్వకపోతే పెద్ద పెద్ద కాలేజెస్లో, కొన్ని స్కూల్స్లో మనకి అడ్మిషన్ దొరకడం చాలా కష్టం. సో పెద్ద పెద్ద ఖర్చులు పెట్టాం, అన్నీ పెట్టాం అయినా సరే జాబ్ రాకపోవడం అంటే మాత్రం కాలేజ్ని
మనం బ్లేమ్ చేయక తప్పదు. ఓకేనా? ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే డబ్బులు ఉన్నాయి కదా, తర్వాత కొనుక్కుందాం కదా, సో రకరకాలుగా ఆలోచించే విద్యార్థులు కూడా ఉంటారు. మీరు జాబ్ కంపల్సరీ అన్నప్పుడు ఖచ్చితంగా బాగా చదువుకోవాలి. ఓకేనా? సో ఈ 3 పాయింట్లు ఒకే వ్యక్తి మీద ప్రభావం చూపించాయి అనుకోండి, ఫైనల్‌గా మిగిలేది ఏంటో తెలుసా? అన్‌ఎంప్లాయ్‌మెంట్. కాబట్టి విద్యార్థులందరూ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఎంత కాలేజ్‌ని బ్లేమ్ చేసినా కొన్ని కాలేజెస్‌లో అసలు ప్లేస్‌మెంట్సే రావు. బయటకు వచ్చినప్పుడు మంచి మంచి ప్యాకేజీలతో సెటిల్ అవుతూ ఉంటారు. సో అన్ని రకాల కండిషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు కాలేజెస్ తప్పు, కొన్నిసార్లు మీది తప్పు, కొన్నిసార్లు మీ పేరెంట్స్ తప్పు, కొన్నిసార్లు వచ్చే క్వెషన్ పేపర్‌ది కూడా తప్పే. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? ఇలాంటి పేపర్ లీక్‌లు కూడా తప్పు. సో రకరకాల కండిషన్స్ అంటే జీవితం అంటే ఊరికే అలా పూల పాన్పులాగా ఏముండదు. అన్నీ మనం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది బీటెక్ అయినా, ఎంబీబీఎస్ అయినా, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా ఏ కోర్స్ అయినా కానీ జాబ్ ఎవరు మీకు తెచ్చి ఇవ్వరు. అర్థమైందా? దాన్ని సాధించాల్సిన అవసరం ఉంటుంది. అది కాలేజ్ క్యాంపస్ లోపలైనా, కాలేజ్ క్యాంపస్ బయటైనా మనదే రెస్పాన్సిబిలిటీ అల్టిమేట్‌గా. ఓకేనా? దానికి సహాయం చేయాల్సిన అవసరం మాత్రం కాలేజ్ వాళ్ళ పైన ఉంటుంది. కాలేజ్ వాళ్ళు కూడా ఎలా ఆలోచించాలంటే, ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి చదువుతున్నాడు, ఒక అమ్మాయి వచ్చి చదువుతుంది. ఇంతింత ఫీజులు కడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ 4 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తారు. ఇంత డబ్బులు కడుతున్నారు. బయటకి ఊరికి ఎలా పంపుతాం? మంచి మంచి కంపెనీస్‌ని తీసుకొద్దాం. మంచి మంచి ఆఫర్‌లు ఇద్దాం. పిల్లలకి నేర్పిద్దాం. రకరకాల సాఫ్ట్‌వేర్ నేర్పిద్దాం. లేదు అంటే వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సెస్ నేర్పిద్దాం. క్లాసులు చెప్పిద్దాం. సీఆర్టీ నేర్పిద్దాం. ఇవన్నీ కూడా కాలేజెస్ ఆలోచించుకోవాలి. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. ఓకేనా? ఇక్కడ ఇంకొన్ని కాలేజెస్ ఏంటంటే అస్సలు కరిక్యులం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే పెట్టి కూర్చుంటారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత అభివృద్ధి చెందింది, అదే కరిక్యులం ఇంకా మేము అదే ఫాలో అవుతామంటే ఎలా కుదురుతుందండి? డే బై డే ఎన్నో కొత్త విషయాల్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డే బై డే పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ కరిక్యులం ఏదైతే ఉందో అకాడమిక్స్ పైన, దానిపైన మీరు ఫోకస్ చేయండి. ఈ రెస్పాన్సిబిలిటీ మాది కాదు, హయ్యర్ అథారిటీ ఉంటుంది, వాళ్ళు కదా చేంజ్ చేయాలి అని మీరు అనొచ్చు. కానీ అది చేంజ్ చేయకపోయినా మీరు నేర్పించవచ్చు కదా. సో అడిషనల్గా మీరు ఖచ్చితంగా కొన్ని విషయాలైతే పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే ఫ్యాకల్టీ ఎక్స్ట్రా క్లాసులు తీసుకుని కొత్త విషయాలు కూడా నేర్పుతూ ఉంటారు. అలాంటి టీచర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. కాలేజ్ యాజమాన్యాలు కూడా ఏం చేయాలి అంటే ఈ కరిక్యులంలో కాస్త చేంజెస్ చేయండి. ఇది మా పని కాదు, అథారిటీ ఉంటుంది కాబట్టి అంటే మీరు అడిషనల్గా కూడా నేర్పించవచ్చు. ఓకేనా? ఎందుకంటే బయట మార్కెట్లో అడుగుతున్న స్కిల్కి కాలేజెస్లో నేర్చుకుంటున్న స్కిల్కి అసలు సంబంధం ఉండట్లేదు. సో కాబట్టి ఈ బయట మార్కెట్లో ఏదైతే స్కిల్ అడుగుతున్నారో దాన్ని మీరు కాలేజ్లో చెప్పించడానికి ట్రై చేయండి. ఓకే? సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మనకి క్లాసెస్ చెప్పించడం, కరిక్యులంలో కాస్త చేంజెస్ చేయడం, లేదంటే అడిషనల్గా సబ్జెక్ట్స్ చెప్పడం. ఇక మూడో కోర్స్ అంటే మనకి థర్డ్ ఇయర్ 3-1, 3-2 ఆ టైంలో 4-1, 4-2లో మనకి ఇండస్ట్రీకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన సిలబస్ చెప్పించాల్సిన అవసరం కూడా మనకి కాలేజెస్ పైన ఖచ్చితంగా ఉంది. ఓకేనా? సో ఫైనల్గా బీటెక్ చదవడం అనేది వేస్ట్ అంటే ఏ విద్య కూడా వేస్ట్ కాదు, అన్లెస్ మీరు మీ దగ్గర స్కిల్ లేనంత వరకు. స్కిల్ ఉంటే మాత్రం అద్భుతంగా మిరాకిల్స్ చేయొచ్చు, అద్భుతాలు సృష్టించవచ్చు. నేను ఇందాక చెప్పాను. సో ఈ కండిషను చూస్తున్నామని ఒక్కొక్కరికి 2 కోట్లు 3 కోట్లు ప్యాకేజ్ తీసుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. అసలు 6 లక్షలకే పరిమితం అయిపోయి లే ఆఫ్స్లో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక్కడ అంతా గమనించాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం ఒక మెట్టు పైనే ఉంచుకోవడం. మీకు తెలీదా? ఇప్పుడు మీ కాలేజీలోనే హైయెస్ట్ ప్యాకేజ్, లోయెస్ట్ ప్యాకేజ్ ఇవన్నీ తెలుసు కదా. 42 లక్షలు, 50 లక్షలు, 80 లక్షలు, ₹1,00,00,000 వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, నాకెందుకు ఇవ్వట్లేదని మీరు ప్రశ్నించుకున్నప్పుడు ఓకేనా, ఖచ్చితంగా మీరు ఈ లే ఆఫ్ బ్యాచ్లో కాకుండా ఈ ఎవరైతే ఎక్కువ ప్లేస్మెంట్స్లో ప్యాకేజ్ తీసుకుంటున్నారో వాళ్ళ ప్లేస్లో కూడా మీరు ఉండొచ్చు. మేడం మీరు అనొచ్చు, వీళ్ళు చదివేది మేము చదివేది ఒకటే, కాకపోతే ఆ నాలెడ్జ్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అందరు విద్యార్థులు ఒకేలా ఉండరు కదా అని మీరు అనొచ్చు. కానీ ఎప్పుడైతే మనం టైం ఇన్వెస్ట్ చేస్తామో చదువు పైన, మీరు ఒకరోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, వారం పట్టచ్చు, నెల పట్టచ్చు, కానీ మీరు కూడా ఈ విద్యార్థులు ఎలా అయితే చదువుతున్నారో ఖచ్చితంగా అలా చదవగలుగుతారండి. అంతకంటే ఎక్కువ భాష కూడా చదవగలుగుతారు. ఇక్కడ కావాల్సిందల్లా ఓపిక, ప్లానింగ్ అండ్ చదవాలన్న కసి, సాధించాలన్న పట్టుదల. ఓకేనా? సో ప్రతి బీటెక్ విద్యార్థి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏదైతే బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారో దాంట్లో మీకు ఉద్యోగాలు రావాలన్నా, మీరు టాప్లో ఉండాలన్నా కావాల్సింది నాలెడ్జ్, ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకునే తత్వం,
సో మిమ్మల్ని మీరు టాప్లో ఉంచుకోవాలి. అది దానికి చాలా పట్టుదల కావాలి. ఆ పట్టుదల అన్నీ కూడా మీ సొంతమైతే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరందరూ కూడా అన్స్టాపబుల్. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో అండి. మీ కెరీర్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్ని బీటెక్ వీడియోస్ చేశాను, ఇన్ని కాలేజెస్ చేశాను, ఇన్ని రకాల సబ్జెక్ట్స్ వీడియోస్ చేశాను. ఇప్పుడు అదే నేను బీటెక్ చదవడం వేస్టా అనే వీడియో చేస్తే మీరు అందరూ ఎలా ఫీల్ అవుతారు? కాబట్టి ఏది కూడా వేస్ట్ కాదు. కానీ మనం ఏ ప్లేస్లో ఉన్నామన్నదే ముఖ్యం. ఇప్పుడు మీరు టాపర్ అనుకో, మీరు అసలు ఆలోచిస్తారా? టాపర్ ఇన్ ద సెన్స్ అన్ని రకాలుగా ఫస్ట్లో ఉంటాయి. అదే మీరు లాస్ట్లో ఉన్నారనుకో, ఎన్ని రకాల డౌట్స్ ఉంటాయి తెలుసా? అసలు ఈ జాబ్ వస్తుందా, నాకు అర్థం అవుతుందా, ఈవెన్ ఒక పారాగ్రాఫ్ చదవమంటే అయ్య బాబు ఇది నాకు అర్థం అవ్వదు అన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో మిమ్మల్ని మీరు అన్స్టాపబుల్గా మీరే మార్చుకోవాలి. ఓకేనా? కాకపోతే మీకు మీ జర్నీలో ఖచ్చితంగా 89 ఎప్పుడు హెల్ప్గా ఉంటుందండి. ఫ్రమ్ అడ్మిషన్స్ టైం నుంచి మీకు ప్లేస్మెంట్స్లో మీరు ఫిట్ అయ్యేంత వరకు మేము మీకు హెల్ప్ చేస్తాం. ఓకేనా? అండ్ ఆ సిఆర్టీ క్లాసెస్ వీటిపైన కూడా మేము మీకు హెల్ప్గా ఉంటాం. లాంగ్వేజెస్లో కూడా హెల్ప్ చేస్తాం. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో. ఎలాంటి హెల్ప్ కావాలన్నా 89 కెరీర్ గైడెన్స్ని అయితే మీరు సంప్రదించండి.